శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం అందరం అనుకునే మాట, మనసు సరిగా ఉండట్లేదండి, మనసు స్థిరంగా ఉండట్లేదు, మనశ్శాంతి లేదు. సాధన కూర్చున్నా జపం చేసుకుందాం అనుకుంటున్నా కూడా మనసు ఎటెటో తిరుగుతోంది, నిష్ట కుదరటం లేదు, ఏకాగ్రత రావటం లేదు, చిత్తం వచ్చినట్టు పరిగెడుతోంది. ఇవి మనం అందరం అనుకునే మాటలు. వీటికి పరిష్కారం ఏమిటి? మనసుని అదుపు చేయడం. అల్లకల్లోలంగా పరిగెడుతున్న మనస్సు, అటు ఇటు పరిగెడుతున్న మనస్సు, మన మీద మనకే అసహ్యం వేసే ఆలోచనలు కలిగించే మనసు, ఇలాంటి మనసుని అదుపు చేయడం, మన చిత్తాన్ని అదుపులో పెట్టుకోవడం, చిత్తాన్ని స్థిరం చేసుకోవడం ఎలా అంటే, దానికి దత్తోపాసకుడు, దత్త ఆరాధకుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ఒక 5 శ్లోకాలను ప్రసాదించాడు. వాటిని నిరంతరం స్మరించడం వల్ల, వాటిని మననం చేయడం వల్ల, ఆ దత్తాత్రేయుని కృపా కటాక్షాల వల్ల మన చిత్తం స్థిరపడుతుంది. ఇప్పుడు ఆ స్తోత్రాన్నే మీకు అందిస్తున్నాను. మహత్తరమైన స్తోత్రం, 6 శ్లోకాలు. 6వ శ్లోకం ఫలశ్రుతి, అంటే 5 శ్లోకాలు. 6వ శ్లోకం ఈ 5 శ్లోకాలు చదవడం వల్ల కలిగే ఫలితాన్ని వివరిస్తుంది. ప్రతిరోజు మనసు అదుపులో పెట్టుకోవాలి అని అనుకునేవారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ప్రతిరోజు దీన్ని పఠించడం, స్మరించడం, మననం చేయడం అనేది ఒక గొప్ప అవకాశం, గొప్ప మార్గం. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాధిదేవాయ త్వం మమ చిత్తం స్థిరీకురు. శరణాగత దీనార్తతారక అఖిలకారక సర్వచాలక దేవ త్వం మమ చిత్తం స్థిరీకురు. శరణాగత దీనార్తతారక అఖిలకారక సర్వచాలక దేవ త్వం మమ చిత్తం స్థిరీకురు. సర్వమంగళమాంగళ్య సర్వాధివ్యాధిభేషజ సర్వసంకటహారిన్ త్వం మమ చిత్తం స్థిరీకురు. సర్వమంగళమాంగళ్య సర్వాధివ్యాధిభేషజ సర్వసంకటహారిన్ త్వం మమ చిత్తం స్థిరీకురు. స్మర్తృగామి స్వభక్తానాం కామదో రిపునాశనః భుక్తిముక్తిప్రదః స త్వం మమ చిత్తం స్థిరీకురు. స్మర్తృగామి స్వభక్తానాం కామదో రిపునాశనః భుక్తిముక్తిప్రదః స త్వం మమ చిత్తం స్థిరీకురు. సర్వపాపక్షయకరః తాపదైన్య నివారణః యోభీష్టప్రదః ప్రభుః స త్వం మమ చిత్తం స్థిరీకురు. సర్వపాపక్షయకరః తాపదైన్య నివారణః యోభీష్టదః ప్రభుః స త్వం మమ చిత్తం స్థిరీకురు. ఏతత్ప్రయతః శ్లోక పంచకం ప్రపఠయత్సుధీః స్థిరచిత్తం స భగవత్కృపాపాత్రం భవిష్యతి. ఏతత్ప్రయతః శ్లోక పంచకం ప్రపఠయత్సుధీః స్థిరచిత్తం స భగవత్కృపాపాత్రం భవిష్యతి. ఇది శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి విరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రం సంపూర్ణం. ఇది స్తోత్రం చాలా సులువైన స్తోత్రం, ప్రతిరోజు పఠించవలసిన స్తోత్రం. మనసు అదుపులో ఉంటే జీవితం బాగుపడుతుంది. మన ఏవహి కారణం బంధమోక్షయో, మనస్సే బంధాలకి మోక్షానికి కూడా కారణం. ఆ మనస్సు స్థిరంగా ఉంటే బంధాలు మనని బాధించవు, ముక్తి పథంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మోక్షం అంటే బంధాల నుంచి మోక్షం, బంధాల నుంచి మోక్షం అంటే మొత్తం సంసారాన్ని త్యజించమని కాదు, ఆ బంధాలు కలిగించే బాధల నుంచి మోక్షం. కనుక ఈ స్తోత్రాన్ని అందరూ అవలంబిస్తారని, ఈ స్తోత్రాన్ని అందరూ పారాయణ చేస్తారని,
ఆ విధంగా దత్తాత్రేయ కృపా కటాక్షాల వల్ల మీ అందరి మనస్సులు స్థిరంగా నిలుస్తాయని, ఆ విధంగా సాధనాపదంలో ముందుకు సాగుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.